చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నిన్న ఎర్రకోటలో 103 నిమిషాలు ప్రసంగించిన మోదీ గారు దేశ రక్షణ విషయంలో చాలా ఉత్సాహవంతమైన మాటలు చెప్పారని మనం అనుకోవాలి. దేశ రక్షణకు ఒక సుదర్శన చక్రంలాగా దేశ భద్రతే ముఖ్యం, దేశ భద్రత కోసం ఏదైనా చేస్తామనేది మోదీ గారి నోటి నుంచి, ఎర్రకోట నుంచి చెప్పటం అటు ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ కూడా ఒక ఉత్సాహాన్ని కలిగించింది, దేశ ప్రజలకే సంతోషాన్ని కలిగించింది. ఆయన చెప్పిన మాటలు శత్రు దుర్భేద్యంగా ఈ కదలికలు ఏదైతే ఆయుధాలకు సంబంధించి ఉన్నాయో ఆ విధంగా ఇజ్రాయెల్ టెక్నాలజీ లాగా తర్వాత ప్రపంచంలో అత్యంత అధునాతమైన టెక్నాలజీని అందిపుచ్చుకుంటాం. 2047 నాటికి ఈ యొక్క అణువాయుధాల విషయంలో కావచ్చు, దానికి సంబంధించిన అణు ఇంధన సామర్థ్యం కావచ్చు, భారతదేశానికి పెరిగే అవకాశం ఉన్నది. డబ్బు విషయంలో, బడ్జెట్ విషయంలో, రక్షణ విషయంలో మేము రాజీ పడం. ఆపరేషన్ సింధూర్ ద్వారా పాకిస్తాన్కి భారతదేశం అంటే ఏంటో చూపించగలిగాం. ఇప్పుడు కూడా నిద్రలేని రాత్రులు పాకిస్తాన్ గడుపుతుంది. అదేవిధంగా పాకిస్తాన్ సైన్యాధ్యక్షుడు ఈ మధ్య కాలంలో మాట్లాడిన దానికి మేము మాతో పాటు సగం ప్రపంచాన్ని తీసుకెళ్తాం, మా దగ్గర అణువాయుధాలు ఉన్నాయంటే ఎవరు భయపడరు. మేము ఆల్రెడీ 1998 మే 11-13 మా సామర్థ్యం ఏందనేది ప్రపంచాన్ని తెలియజేశాం. జై భారత్ అనే నినాదంతో జై జవాన్ జై కిసాన్తో పాటు జై విజ్ఞాన్ అని అటల్ బిహారీ వాజ్పేయి గారు ఉన్న టైంలోనే మేము చెప్పామని చెప్పారు. యాక్చువల్గా ఈరోజు అటల్ బిహారీ వాజ్పేయి గారి ఇది గుర్తుంచుకోవాల్సిన సమయం. ఎందుకంటే గొప్ప వ్యక్తి. ఆయన సమయంలోనే అణువాయుధాలు మనం ప్రయోగించాం రాజస్థాన్ పోఖ్రాన్లో. అటువంటి శత్రు దుర్భేద్యంగా భారతదేశాన్ని తీసుకెళ్తాం. ఈ డ్రోన్ నిఘాలో ఈ యొక్క భారతదేశాన్ని ఎవరు టచ్ చేసినా వాళ్ళకే ఇబ్బంది కలిగే విధంగా రక్షణని ముందుకు తీసుకెళ్తామని ఆయన స్వాతంత్ర దినోత్సవం చెప్పడం అనేది అందరూ కూడా 145 కోట్ల మంది భారతీయులు ప్రశంసిస్తున్నారు. ఒకవైపు అమెరికా పెత్తందారీ వ్యవస్థ మేము చెప్పినట్టు వినాలా, లేకపోతే 25 to 50% సుంకాలు విధిస్తామని చెప్పి వాళ్ళు బెదిరించడం. ఇంకోవైపు చైనా, ఇవన్నీ చూస్తే రష్యా స్నేహాస్తం అందించడం. రష్యా ఈ సంవత్సరం ఎండింగ్లో వాళ్ళు ప్రత్యేకంగా అజిత్ కుమార్ డోవల్ గారు ఇన్వైట్ చేశారు, ఈ దేశానికి రాబోతున్నారు. కాబట్టి ఎవరు శత్రువులు కాదు, మిత్రులు కాదు అన్నట్టుగా కలిసి ఉంటే కలదు సుఖం. మేమే బాస్ అనే ఇదిలో వ్యవహరించడం వల్ల అమెరికాని కంట్రోల్ చేయడానికి భారతదేశం, రష్యా ఏకమవుతుండటం, ఇది ఒక రకంగా చైనా కూడా దానికి ప్రోత్సహించడం అనేది ఒక రకంగా ప్రపంచంలో కొత్త వరవడికి శ్రీకారం చుట్టినట్టు కనపడుతుంది. ఏదేమైనా దేశ రక్షణ విషయంలో మేము రాజీ పడం, ఎవరైనా ఎంతవారైనా ఉపేక్షించం. భారతదేశం గొప్ప ప్రజాస్వామ్య దేశం, మా దేశం జోలికి వస్తే ఎవరిని వదిలిపెట్టం అని స్పష్టమైన సంకేతాలు మోదీ గారు ఎర్రకోట నుంచి ఇవ్వటం అనేది అందరూ అభినందిస్తున్నారు.